చంద్రబాబు బిఆర్ నాయుడు కలిసి తిరుమల పవిత్రతను దిగజారుస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. గుంటూరులో వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలతో కలిసి ధర్నా నిర్వహించారైనా అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. బిఆర్ నాయుడు లైంగిక వేధింపులు, అకృత్యాలపై సోషల్ మీడియాలో తీవ్రంగా ప్రచారం రేగినా ఆయనపై చర్యలు లేవన్నారు. ఇక లడ్డు విషయంలో వైఎస్ఆర్సీపీపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని, దానికి ఫలితం చంద్రబాబు అనుభవిస్తారని అంబటి విమర్శించారు. దీనిలో భాగంగానే బిఆర్ నాయుడు గారు ఆయన పెద్ద భక్తుడేం కాదు, ఓ TV5 అధినేత. TV5 చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికల్లో ఊడిగం చేసిందని ఆయనకి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానపు చైర్మన్గా వారు నియమించారు. నియమిస్తే ఆయన మీద వచ్చిన ఆరోపణలు మీరు చూశారు కదా ఈ మధ్యకాలంలో అన్ని టీవీల్లోనూ సోషల్ మీడియాలోనూ. ఆయన చేసినటువంటి అకృత్యాలు, ఆయన చేసినటువంటి లైంగిక వేధింపులు తీవ్రంగా ప్రచారం జరిగింది. ముందేమంటాడు ఇదేమో మార్ఫింగ్ అన్నాడు, తర్వాత ఏమో దీనిలో ఏముంది తప్పేముంది అన్నాడు. ఈ రకంగా సమర్థించుకునే కార్యక్రమం చేస్తున్నాడు. కానీ ఆ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా చేసే అర్హత లేదని గ్రహించక రాజీనామా చేయటల్లా దాన్నే బట్టి కూర్చున్నాడు. సరే, ఆ బిఆర్ నాయుడుకి బుద్ధి లేకపోతే లేకపోయింది, చంద్రబాబు నాయుడు కన్నా బుద్ధి లేదు. చంద్రబాబు నాయుడు అయినా రాజీనామా చేయించవచ్చు కదా, రాజీనామా చేయించే ప్రశ్న లేదు. మొత్తం టోటల్గా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్ పదవికి బిఆర్ నాయుడు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో శాంతియుతంగా నిరసన చేస్తున్న మహిళలపై టీడీపీ దాడికి దిగటాన్ని ఖండించారు. బిఆర్ నాయుడిని కాపాడుతుంది చంద్రబాబే అంటూ ప్లకార్డ్స్ ప్రదర్శించారు. ఈ నిరసనలో వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తిరువూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్, మహిళా కార్పొరేటర్లు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. కోట్లాది మంది భక్తులు ఇలాంటి వ్యక్తి చైర్మన్ గా ఉంటాం, వెంటనే తొలగించండి, రాజీనామా చేయండి అని చెప్పని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళందరి మీద ఒత్తిడి తీసుకొచ్చిన తను మావారు, మాకు సంబంధించిన వ్యక్తి, తను ఎన్ని తప్పులు చేసినా తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర సరిగ్గా చూసుకోకపోయినా మేము అతన్ని ఏమీ చేయము, తొలగించము, రాజీనామా చేపించము అని చెప్పని ఈరోజు రెడ్ బుక్ పరిపాలన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, కార్యకర్తల మీద కాకుండా చివరికి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా రెడ్ బుక్ పరిపాలన కొనసాగించే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాను. నిజంగా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, నాకు దైవం వెంకటేశ్వర స్వామి, ఆయన వల్లే నేను బతికాను అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్తారు. మీకు నిజంగా వెంకటేశ్వర స్వామి మీద ప్రేమ ఉంటే, నిజంగా ఆయన మీద భక్తి ఉంటే వెంటనే బిఆర్ నాయుడిని తొలగించి రాజీనామా చేపించాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పైన ఉంది. పోలీసులకు ఇదే చెప్తా ఉన్నాం, దగ్గర పడింది, సగం గవర్నమెంట్ అయిపోయింది, ఇంకా సగం గవర్నమెంట్ ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా పనిచేయండి. అంతే తప్ప ఎల్లో మీడియా లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం చెప్పినట్టుగా చేస్తే తెలుగు మహిళలాగా, తెలుగు యువతలాగా, తెలుగు పోలీసులాగా మీరు తయారయ్యారంటే మాత్రం ఖచ్చితంగా మా దగ్గర డిజిటల్ బుక్ ఉంది, ఆ బుక్ లో ఎక్కుతారు. మేము ఎక్కడ కూడా వైలేషన్ చేయట్లేదు, రాజ్యాంగబద్ధంగా మేము ఒక పోరాటం చేస్తున్నాం ఒక ప్రభుత్వం మీద. మీరు అన్యాయంగా, అక్రమంగా దౌర్జన్యం చేస్తే, లాఠీచార్జ్ చేస్తే చూస్తా ఊరుకోవడానికి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తక్షణమే బిఆర్ నాయుడుతో రాజీనామా చేయించాలి. ఆ నిరసన తెలియజేసేటటువంటి వారిని అణచడం కోసం మీరు అక్రమ కేసులు పెడుతున్నటువంటి అంశాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీ భాగస్వామ్యం హిందూ మత రక్షకులుగా ప్రచారం చేసుకునేటటువంటి పవన్ కళ్యాణ్ గాని, లేకుంటే బీజేపీ గాని, లేకుంటే తెలుగుదేశంలో ఉన్నటువంటి హిందూ సాంప్రదాయవాదులు గాని ఎవరో కూడా పన్నెత్తి మాట్లాడట్లే. ఎందుకయ్యా మీకు నైతిక విలువలను కాపాడుకోండి, హిందూ మత ధర్మాన్ని కాపాడండి. కాపాడకుండా ఆ చైర్మన్ ని కొనసాగిస్తూ కామాంధుడిని బిఆర్ నాయుడిని ఈరోజు కామనాయుడు అని ప్రచారం జరుగుతూ ఉంటే నైతికంగా ఆయనైనా రాజీనామా చేయాలి.